కాన్సెప్ట్ రాసుకో. హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ perfect cube. How to find the cube root of a perfect cube? How to find the cube root of a perfect cube? ఒక పర్ఫెక్ట్ క్యూబ్ కి క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి? 3 ఎగ్జాంపుల్స్. క్యూబ్ రూట్ ఆఫ్ 1728, క్యూబ్ రూట్ ఆఫ్ 2744, cube root of 68921, cube root of 1061208, cube root of 1728, cube root of 2744, cube root of 68921 and cube root of 1061208. ఇక్కడ చూడండి సార్, మనం ఆల్రెడీ ఒకటి చేసాము. దీని ఆన్సర్ లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలంటే ఏం చేయాలి? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. ఆన్సర్ లో ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. ఆన్సర్ లో ఇక్కడ 3 డిజిట్స్ కదా, నేను 4 డిజిట్స్ తర్వాత పెట్టుకున్నాను. 68921 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. నా టక్కున మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది 8. ఏ నెంబర్ కి 8 వస్తుంది? 2 క్యూబ్ కి 8. ఇది 2. 1 will be 1 cube 1, 2 cube 8. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. ఆన్సర్ ఈజ్ 12. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి 12. ఇది 4. 2, 3, 7 or 8 కే క్యూబ్ చేస్తే మిగతాది వస్తుంది. 4 అంటే విచ్ నంబర్ కి? 4 కి 4 వస్తుంది, 1 కి 1 వస్తుంది. 2 lies between which 2 numbers? 1 cube 1, 2 cube 8. స్మాలెస్ట్ నంబర్ ఎంత? 1. ఈ రెండిట్లో స్మాలెస్ట్ తీసుకోండి. 1 cube 1, 2 cube 8. స్మాలెస్ట్ ఈజ్ 1. స్మాలెస్ట్ ఈజ్ 1. 68. 68 ఏ రెండు నంబర్స్ క్యూబ్ మధ్యలో ఉంటుంది? 4 cube 64, 5 cube 120. స్మాలెస్ట్ నంబర్ 41. స్మాలెస్ట్ నంబర్ 41. లాజిక్ క్లియర్? 8 అంటే ఇది 2. 1061. 10 cube is 1000. 11 cube is 1331. Smallest ఏంటి? 10. Answer is 102. Answer is 102. 10611208. Last unit digit 8 ఉంది. 2 cube is 8. 2. 10 cube is 1000. 11 cube is 1331. 11 cube is 1331. I hope it is clear. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇదేమైనా డౌట్ ఉందా? ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. రివర్స్ గా కూడా మనం చేయొచ్చు. రివర్స్ ఇలా చేయకండి సార్, ఆన్సర్ లో ఇలా చేయకండి. ఆన్సర్ ఇంకా మనకు ఈజీగా రావాలంటే రివర్స్ నుంచి రావచ్చు. రివర్స్ నుంచి రావచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఇది 12 ఉంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 రెండు వైపులా క్యూబింగ్ చేస్తాయి. 1728 ఈక్వలెంట్ టు 12 క్యూబ్. లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ చూసుకోండి. 12 క్యూబ్ ఈజ్ 12 స్క్వేర్ ఇంటూ 12. 12 స్క్వేర్ ఈజ్ 144. 144 ఇంటూ 12 728 మ్యాచ్ అవుతుంది. 728 మ్యాచ్ అవుతుంది. ఇది చాలా ఈజీ. పెద్ద పెద్ద నంబర్స్ కి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, క్యూబ్ రూట్ ఆఫ్ 68921 ఉంది, 31 ఉంది, 41 ఉంది, 39 ఉంది, 41 ఉంది, 49 ఉంది. యూనిట్ డిజిట్ లాజిక్ మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. 68921 ఇక్కడ మీరు క్యూబ్ రూట్ ఆఫ్ 68921 ఈక్వలెంట్ టు 31 పెట్టుకుంటే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వస్తుంది. అంటే 31 స్క్వేర్ ఇంటూ 31.
మనం సెకండ్ క్లాస్ లో చెప్పుకున్నాము. 31 స్క్వేర్ అంటే ఎంత? 19 స్క్వేర్. 19 స్క్వేర్ 50 నుంచి 31 19 స్క్వేర్. 19 స్క్వేర్ ఈజ్ 361. 61 ఇంటూ 31. 31 1s are 31. 186. 91 వస్తుంది. కానీ నాకు 21 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ వచ్చేస్తే చాలు సార్, దాని నుంచి పర్ఫెక్ట్ క్యూబ్ చాలా ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు. చాలా ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్ గా ఇక్కడ మీకు 1 క్యూబ్ 1 వస్తుంది అనే లాజిక్ మర్చిపోతే స్క్వేర్ లో మీరు కంఫర్టబుల్ ఉంటే ఆ లాజిక్ మీరు పికప్ చేసుకోవచ్చు. ఆ లాజిక్ మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు. అర్థమైందా సార్? ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను? పర్ఫెక్ట్ క్యూబ్ కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలని చెప్పాను? 1 8 6 9. చూసుకోండి ఒకసారి. 8 ప్లస్ 2 10, 17 18. 18 అంటే ఎంత? 9. 1 plus 2 3 12 20 26. 2 plus 6 ఎంత? 8. అర్థమైంది కదా సార్? ఒక నంబర్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే 1 4 7 or 9. పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే ఎంత? 1 8 or 9. ఇక్కడ కూడా చూడండి సార్, రివర్స్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. 1 0 6 1 2 0 8 ఈక్వల్ టు 102 హోల్ క్యూబ్ వేస్తే 2 హోల్ క్యూబ్ 8. ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. 2 హోల్ క్యూబ్ 8 ఇక్కడే మ్యాచ్ అయిపోయింది.